హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కేజీఆర్ ఫార్మ్స్. ఈరోజు నేను మా ఫామ్లో నా ఫ్లవర్ గార్డెన్లో ఉన్న కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ నేను మీకు చూపిస్తాను. చాలా వెరైటీస్ ఉన్నాయి, బట్ ఈరోజు నేను మీకు కొన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూపిస్తానండి. ఇది మా గార్డెన్లో ఉన్న గణపయ్య అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి జినియా ఫ్లవర్స్ అండి. ఈ జినియా ఫ్లవర్స్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. నా దగ్గర కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది రెడ్ కలర్ జినియా ఫ్లవర్, ఆరెంజ్ అండ్ పింక్, ఈ 3 కలర్సే నా దగ్గర ఉన్నాయి. ఇంకా ఎల్లో వైట్ కూడా ఉంది, అవి రాలేదండి. ఇవి సింగిల్ పెటల్ జినియా ఫ్లవర్స్. ఇది దాలియా అండి, మినీ దాలియా ఫ్లవర్. ఇది జంబో కాదు, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవి గ్లాడియోలస్ ఫ్లవర్స్. చాలా కలర్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు మాత్రం నాకు ఆరెంజ్ కలర్ ఒకటే వచ్చిందండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి చూపిస్తాను. ఇవి బొకేలో అరేంజ్ చేయడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇది హైబిస్కస్ ఫ్లవర్. ఈ గార్డెన్ మొత్తంలో నా ఫేవరెట్ ప్లాంట్ అండి ఇది. ఎందుకంటే ఈ ఫ్లవర్ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. నెక్స్ట్ ఇది వచ్చేసి నందివర్ధనం ఫ్లవర్స్ అండి. ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ గార్డెన్ మొత్తంలో మై ఫేవరెట్ ప్లాంట్ అండి ఇది. ఇవి వచ్చేసి చుక్కమల్లి ఫ్లవర్స్ అంటారు కదా, ఇవి కూడా చూడడానికి చాలా బాగుంటాయి. చెట్టు నిండా పూస్తాయండి ఎప్పుడు. ఇది కూడా మినీ హైబిస్కస్. ఇది కూడా బాగుంటుందండి, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఈ ఫ్లవర్స్ కూడా. ఇది 100 వరహాల ప్లాంట్ అండి ఇక్కడ ఉన్నది. ఇది పత్తి మందారం అంటారు. ఇది మార్నింగ్ వైట్ కలర్ పూస్తుంది అండ్ మధ్యాహ్నం వచ్చేసరికి బేబీ పింక్లో వస్తుంది. ఈవినింగ్ వచ్చేసరికి డార్క్ పింక్కి టర్న్ అవుతుందండి. ఈ చెట్టు చాలా హైట్ వస్తుంది, కాకపోతే ట్రిమ్ చేసుకొని బుషీగా కూడా మనం చేసుకోవచ్చండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.